ట్రూ ఫ్లేవర్స్ కి స్వాగతం। ఈ రోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ నువ్వులుండలు। ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా లెక్కలేనని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇమ్యూనిటీ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు। అలాంటి ఇమ్యూనిటీని పెంచడానికి నువ్వులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి। ఈ రెసిపీలో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి ఎదిగే పిల్లలకి మంచి పౌష్టికాహారం। నువ్వులుండలు ఎంతో బలమైనవే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మరి వీటిని ఎంతో ఈజీగా చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। దీనివల్ల మేము ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు। కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో ఈ నువ్వులుండల్ని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు। దీనికోసం 1 కప్పు తెల్ల నువ్వుపప్పు, అలాగే 1 కప్పు తరిగిన బెల్లం, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలి। నువ్వుపప్పు ఇంకా బెల్లం ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది। ఇప్పుడు ఒక డ్రై ప్యాన్లోకి నువ్వుపప్పును తీసుకుని రోస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ రంగు మారి కొంచెం సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। వేయించడం వల్ల నువ్వుపప్పు మంచి క్రంచీగా తయారయ్యి నువ్వులుండలు చాలా టేస్టీగా వస్తాయి। ఇలా ఒక 3 నిమిషాలు వేయించాక నువ్వులు చక్కగా క్రంచీగా కొంచెం కలర్ మారి మంచి సువాసన కూడా వస్తాయి। ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు అదే ప్యాన్లోకి తరిగిన బెల్లాన్ని కూడా తీసుకోవాలి। ఇప్పుడు పాకం కోసం 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, అంటే సుమారుగా 120 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను। వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు, మనం తీసుకున్న 1 కప్పు బెల్లానికి 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని వదిలేస్తే బెల్లం బాగా కరిగి మనకి పాకం వచ్చేస్తుంది। బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎదిగే పిల్లలకి ముఖ్యంగా ఇది చాలా బలాన్ని ఇస్తుంది। పాకం తయారయ్యేలోపు ఈలోగా ఒక ప్లేట్కి 1 టీ స్పూన్ నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి। ఈలోగా పాకం చక్కగా రెడీ అయిపోయింది। ఇలా ఒక ఉండపాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి, అంటే ఒక ప్లేట్లోకి కొంచెం నీళ్లు తీసుకుని ఈ విధంగా 2 చుక్కలు వేస్తే ఉండలా రావాలన్నమాట। ఈ విధంగా ఉండపాకం వస్తేనే నువ్వులుండలు అనేవి చక్కగా టేస్టీగా ఉంటాయి। మనకు కావాల్సిన విధంగా పాకం రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న నువ్వుపప్పును తీసుకుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి, అంటే బెల్లం నువ్వులు కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట। ఇలా కలుపుకునేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే నువ్వులుండలు చక్కగా సాఫ్ట్గా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి। మనకు కావాల్సినట్టుగా పాకం వచ్చిన తర్వాత మరీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచామంటే అది ఇంకా గట్టిపడిపోతుంది, కాబట్టి నువ్వులు వేసుకుని కలుపుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్గా కలుపుకొని త్వరగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకుని పాకం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి। పాకం పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి, ఉండలు సరిగ్గా రావు, కాబట్టి మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి। అలాగే పాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచినా కూడా ఉండలు గట్టిగా వచ్చేస్తాయి, కాబట్టి పాకం వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం ఫాస్ట్గా చేయాలి। అంతే, చాలా సింపుల్గా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హెల్తీ లడ్డూని తయారు చేసుకోవచ్చు। ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో తెలియజేయండి। అలాగే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి। మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం।